versus any other party, but our philosophy is such, and we will have to stand by the commitment, and we will have to strengthen our movement, our party. We will have to strengthen our relationship with all secular democratic parties. We should move unitedly in order to save the country from communal fascist forces. That is the task before us. So I once again take this opportunity to congratulate the present party leadership, which has taken great effort to collect funds, to renovate the office building. Now it gives, it improves the working conditions of our party cadres, party leaders. Let us move forward, let us advance in the state of Telangana. I congratulate the present leadership. Thank you very much. Thank you, Comrade Raja Garu, for taking so much risk to come to Hyderabad. Out of your busy schedule also, you are able to take little time to spend with us. Your coming and your presence has given us very good inspiration. With that inspiration, we will go ahead with with the flying colors of our red flag, and we will definitely assure you that we will strengthen our party and we will build a strong party. And this is a mark of 100 years of our party, CPI party. So on the occasion of 100 years, so we can dedicate this office. We can dedicate to this office to the glorious history of 100 years of our party. Thank you, Raja Garu. నేను ఇప్పుడు మన మహేష్ గారు మిత్రులు చాలా సౌహృదయం, వారిని నిజంగా చాలా సంతోషం అనిపించింది వాళ్ళు రావటం. వారిని మాట్లాడవలసిన నేను కోరుతున్నాను. తొందరలోనే క్లోజ్ చేసేద్దాం. తర్వాత నారాయణ గారు మాట్లాడతారు. కొద్దిగా సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. సభాధ్యక్షులు కట్కూరి రామచంద్రారెడ్డి గారి మనవడు రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారిని కూడా ఒకసారి థ్యాంక్ యూ. సభాధ్యక్షులు సాంబశివరావు గారు, పెద్దలు పూజ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు జాతీయ సిపిఐ నాయకులు డి రాజా గారు, గౌరవనీయులు పెద్దలు కె నారాయణ గారు, మాన్యులు అదీష్ పాషా గారు, డాక్టర్ కాంగో గారు, గౌరవనీయులు చాడ వెంకటరెడ్డి గారు, మేడం పద్మ గారు, సిపిఎం కార్యదర్శి మిత్రులు జాన్ వెస్లీ గారు, వేములపల్లి వెంకటరామయ్య గారు, అన్మేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, నల్లికట్ల సత్యం, నాతో పాటు ఎమ్మెల్సీ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, మాదాల రవి గారు, రంగారెడ్డి గారు, వ్యక్తులందరికీ, కామ్రేడ్లందరికీ నమస్కారం. మొదటగా మగ్దుం భవన్ పునర్నిర్మాణ కార్యక్రమం చేసుకొని ఇవాళ ప్రారంభం సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుని మీ అందరికీ, కామ్రేడ్స్ అందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభివందనాలు. తెలుగు నేలపై జన్మించిన మగ్దుం గారు జీవిత కాలమంతా కూడా ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహనీయులు. సింగరేణి కార్మికులతో ఎనలేని బంధం అన్నటువంటి మగ్దుం గారు ఆనాడు పెద్దలు నారాయణ గారు చెప్తా ఉంది, బద్దం ఎల్లారెడ్డి గారు, వెంకటరెడ్డి గారితో కలిపి వీరు సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి మహనీయులు. మగ్దుం కవి కాకుండా మంచి నటుడు కూడా అని చెప్తా ఉన్నారు. బెర్నాడ్ షా నాటకాన్ని కోష్కే నా కూన్ పేరిట ఉర్దూలో అనువాదం చేసిన కూడా మగ్దుం గారు. అలాంటి మహనీయుల పేరు ఉన్నటువంటి మగ్దుం భవన్ని ప్రారంభించుకోవడం, నేను పాల్గొనడం ఇది కొత్త కాదు. నాకు శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఫిబ్రవరి 17, 1974
దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ మంత్రులు దీనికి హాజరైనారండి. సో అనుబంధం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం అనేది విడదీయరాని బంధం, విడదీయకుండానే ఉండాలి. నేను ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు బలపడాలని కోరుకునే వ్యక్తులు మొదటి వాడిని. ఈ రోజుల్లో కొంత కమ్యూనిస్ట్ పార్టీ పలసనైనట్టు కనబడ్డప్పటికీ కూడా నాకు దృఢమైన విశ్వాసం కమ్యూనిస్టు భావాజాలానికి ఎప్పుడు మరణం లేదు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి కొదువ లేదు, నాయకత్వం వస్తూనే ఉంటుంది, రావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే గత ఎన్నికలు మేము కలిసి పోటీ చేసాం, విజయం సాధించినాం, ప్రజలు నమ్మినారు. ఈ దేశంలో యాజ్ టోల్డ్ బై రాజా గారు, fascist people are ruling this country, and two people who are the helm of affairs can go to any extent to protect their positions. The most unfortunate thing is, as clearly explained by Rahul Gandhi, there is a vast difference between Hindu and Hinduta. I am a Hindu. I perform puja every day, but I don't pray to that Hinduta card. And nowadays, if 10th dropouts, inter dropouts are falling prey for Hinduta, unfortunate thing is well-educated people are being spread away to that Hinduta card. This is very unfortunate thing of the country. ఈ దేశంలో లౌకికవాదం గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అవుతా ఉన్నాం. ప్రజాస్వామ్య విలువల గురించి